వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళు. దేవుడు తప్పకుండా వారితో మాట్లాడతాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. థ్యాంక్ యూ. నిజమైన గుర్తింపు ఏంటో నేను తెలుసుకున్నానన్నా. ఆల్ ది బెస్ట్. ఈమెంటే అలాగుంది. అసలే వామిటింగ్స్ వస్తున్నాయంటే ఈమె ఫేస్ చూస్తే ఇంకెక్కువ వామిటింగ్స్ అయ్యేటట్టున్నాయి. Every move I make, I'm making you. You make me move, Jesus. Every breath I take, I breathe in you. Every step I take in you. You are my way, Jesus. Every breath I take, I breathe in you. Waves of mercy, waves of grace. Everywhere I look, I see your face. Your love has captured me. Oh my God, this love, how can it be? Na 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 na. Are you guys okay? Huh? Sorry. Alright, see you, bye. చాలా బాగా పాడింది కదా, అనవసరంగా ఆమెను అన్నాము. ఆమె వాయిస్ విని హెల్త్ కొంచెం బెటర్ అయిందే. ఇన్ని రోజులు నన్ను ద్వేషించే గ్రూప్నే చూశాను, కానీ ఇంత ప్రేమించే గాడ్ని చూడలేదు. దేవుని కౌగిలి దొరికినప్పుడు మనుషుల జాలి ఎవరికి కావాలి? ఐ ఫెల్ట్ టచ్డ్, ఐ ఫెల్ట్ లవ్డ్. గాడ్ ఇస్ ట్రూ లవ్, బట్ ఐ వాజ్ సర్చింగ్ ఫర్ దిస్ లవ్ ఇన్ అదర్ సోర్సెస్. నన్ను నేను చంపుకోవాలనుకోవడం దేవుని సృష్టిని అవమానించినట్లు. లైఫ్లో ఎంతమంది మనకు పరిచయం అన్నది ముఖ్యం కాదు, ఎంతమంది మనల్ని ప్రభావితం చేశారన్నది ముఖ్యం. లైఫ్లో ఒక్కొక్కసారి పెద్ద నిజాలు చిన్నవాళ్ళ ద్వారానే తెలుస్తాయి. ఆ పిల్లల బాధ ముందు నా బాధ చాలా చిన్నదనిపించింది. అంత బాధలో కూడా ఆ పిల్లలు దేవుని శాంతిని పొందారు. చిన్నప్పుడు తప్పు చేస్తే అమ్మ నుంచి పారిపోయేదాన్ని, కానీ మొదటిసారిగా ఈ తప్పు చేసినప్పుడు అమ్మని గట్టిగా హత్తుకోవాలనిపిస్తుంది. ఏమైంది ఏంజల్? పొద్దునుంచి కనబడలేదు, ఎక్కడికి వెళ్ళావు? మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టుకున్నావు. సారీ అమ్మా. ఇంత దానికి సారీ ఎందుకే? ఏమైంది? ఆర్ యు ఓకే?